ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దేనిని గూర్చియో చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనము ఒక శక్తివంతమైన సందేశాన్ని కలిగి ఉంది. మన జీవితంలో మన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మనము దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే మన హృదయంలో గొప్ప శాంతి సమాధానం కలిగి జీవించగలమని మనం చేయవలసినదల్లా నమ్మకంతో మన చింతలన్నీ దేవునిపై వేసి ఆయనలో, ఆయన వాగ్దానాల్లో విశ్రమించడమేనని ఈ వాక్యాన్ని బట్టి అర్థమవుతుంది. ఈ వచనంలో మొదటి భాగం దేనిని గూర్చి చింతపడకుడి అని ఉంది. చింత అనేది మన జీవితంపై అనగా ఆరోగ్యం, మనశ్శాంతి, నిర్ణయాలు అన్నిటిపై చెడు ప్రభావం చూపుతుంది. చింత అంటే భవిష్యత్తు గురించి భయపడడం, ఏం జరుగుతుందో అని మనసులో అనుమానం వల్ల కలిగే భయం. అది మన హృదయాన్ని బాధిస్తుంది, మన శక్తిని తినేస్తుంది, మన విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది. నిజానికి దేవుడు మన అవసరాలన్నింటినీ తీర్చుటకు సమర్థుడై ఉన్నాడు. మనం ఆయన మీద నమ్మకం ఉంచితే చింతించాల్సిన అవసరం లేదు. ఈ వచనంలో 2వ భాగం ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అని వ్రాయబడి ఉంది. ఇది దేవుడు మన ప్రార్థనలను వింటాడని మరియు మన పట్ల శ్రద్ధ వహిస్తాడని, కాబట్టి మనం దేవునితో అన్ని విషయాల్లో మాట్లాడాలని తెలియజేస్తుంది. ప్రియులారా, పెద్ద విషయాల్లో మాత్రమే కాదు, చిన్న చిన్న విషయాల్లో కూడా మనము దేవుణ్ణి అడగాలి. ఉద్యోగం కావాలన్నా, మంచి నిర్ణయం తీసుకోవాలన్నా, కుటుంబంలో సమస్యలైన ప్రతి విషయంలో దేవుని ఎదుట మనం విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన అంటే మన కోరికను, మన అవసరాన్ని స్పష్టంగా దేవుని ముందుంచడం, ఖచ్చితంగా ఆయనను నమ్మి అడగడం. మనం కేవలం అడగడమే కాదు, దేవుడు ఇప్పటికే చేసిన మేలులకు కృతజ్ఞతలు చెప్పాలి. ఇది మన విశ్వాసాన్ని బలోపేతం చేస్తుంది. దేవునికి కృతజ్ఞత తెలియజేయడం ద్వారా విశ్వాసులు తమ చింతల నుండి దేవుని మంచితనం మరియు విశ్వసనీయత వైపు దృష్టి మరల్చవచ్చు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును అని. ప్రియులారా, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాస్తే ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. మరియు మృతులను లేపు దేవుని అందే గాని మాయందే మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గల వారమై ఉన్నాము. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించి పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకంలో నడుచుకొంటిమనియు విశేషముగా మీ ఎడలను నడుచుకొంటిమనియు మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుటయే
మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేవీ మీకు వ్రాయటలేదు. కడవరకు వీటిని ఒప్పుకొందురని నిరీక్షించుచున్నాము అని. సహోదరి సహోదరులారా, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరు నాటి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నేను నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమీ లేక ఉండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేదగని విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందునట్లును ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. కాగా మీరు స్వస్థ బుద్ధి గల వారే ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము దేనిని గూర్చి చింతపడకూడదు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మా విన్నపములు నీకు తెలియజేయాలని, మా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మేము నీ యందు విశ్వాసం ఉంచినట్లయితే మా హృదయంలో గొప్ప శాంతి సమాధానం కలిగి జీవించగలమని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీవు మమ్మను గూర్చి చింతించుచున్నావు గనక మా చింత యావత్తు నీ మీద వేసి నిబ్బరమైన బుద్ధిగలవారమై మెలకువగా ఉండేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, సమస్త విధములైన జ్ఞానముతో నీ వాక్యము మాలో సమృద్ధిగా నివసింపనీయచ్చు. మాట చేత గాని క్రియ చేత గాని మేమేమి చేసినను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును నీ పేరట చేసేవారంగా ఉండుటకు కృపచూపమని, నీవే మమ్మలను పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.